ఇంకొక మాట మనం చెప్పుకోవాలి. తెలుగుతనం, తెలుగు జాతి అంటే ఆయనకి ఎంత ఇష్టం అంటే ఆచరించి చూపించాడు. 89 నుంచి 94 వరకు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడుగా ఆయన పాత్ర ఆయన చేశాడు. నేను అసెంబ్లీకి రాను అని మాట్లాడలేదు, వచ్చాడు ఆయన ఖచ్చితంగా. స్పీకర్ గారు ఉండగా చెప్పుకోవలసిన మాట, ఆయన వచ్చాడు. అంత మహానటుడు, అంత మహానాయకుడు ఓడిపోయిన దశలో కూడా అసెంబ్లీకి వచ్చాడు. ఆయన కర్తవ్యం ఆయన నిర్వర్తించి ఇటువంటి వాళ్ళందరినీ నడిపించాడు ఆయన శుభ్రంగా. ఆ దశలో కూడా ఆయన మనోధైర్యాన్ని కోల్పోలేదండి. అంతేకాదు ఆత్మాభిమానాన్ని కోల్పోలేదు, ఆంధ్రాభిమానం కూడా కోల్పోలేదు. 91లో పివి నరసింహారావు గారు నంద్యాలలో పోటీ చేస్తే తెలుగువాడు ప్రధానమంత్రి అవుతున్నాడు, మేం పోటీ పెట్టాం అన్నాడమ్మా 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 అన్నా అన్నా అన్నాడమ్మా అన్నాడమ్మా. మరొక మొగాడు ఉన్నాడా, మరో మనిషి ఉన్నాడా? ఎంత స్వార్థం ఇవాళ రాజకీయాల్లో, ఎంత స్వార్థం. సానుభూతి చూపించవలసిన చోట కూడా పోటీలు పెట్టేస్తున్నారే. ఆయన శుభ్రంగా ఆయన నిలబడితే పివి నరసింహారావు గారి పరిస్థితి వేరుగా ఉండేది. చాలా కష్టం నెగ్గడం అది. అందులో సానుభూతి ఉంది ప్రజలకి, ఈయన పట్ల చాలా సానుభూతి ఉంది. ఈయన ఓడిపోయాడని ఏమవుతాడో తెలియదు, కానీ తెలుగువాడు ఇంతకాలానికి ప్రధానమంత్రి అవుతున్నాడు, నేను అడ్డుపడను, మా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ లేదు అని ప్రకటిస్తే నంద్యాలలో ఎప్పటికీ చెరిగిపోని మెజార్టీ వచ్చింది పివి నరసింహారావుకి. ఎన్టీ రామారావు దయ వల్ల వచ్చింది, ఎన్టీ రామారావు దయ వల్ల వచ్చింది. ఔదార్యం అంటే అది, ఔదార్యం అంటే అది. ఆయన సంచలనాలు చేశాడు, సరదాలు చేశాడు. సంచలనాలు చేశాడు, సరదాలు చేశాడు. రాజకీయాల్లో ఉండగా నిజంగా కార్టూనిస్టులందరికీ రోజు మ్యాటర్ దొరికింది అంటే ఎన్టీ రామారావు దయ్యనండి. ఏదో ఓ చలోక్తి విసిరేవాడు, ఏదో పని చేసేవాడు, అందులో ఆవేశమో ఆవేదనో ఏదో ఉండేది. దాని మీద వీళ్ళు జోక్ వేసుకునేవాళ్ళు. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరన్నా చూస్తే పోన్లేవయా వేసుకొని ఈ విధానికి వాడు బతుకుతాడు, లేకపోతే వాడు కార్టూన్ ఎవడో చూస్తాడనేవాడు తప్ప కక్షలు తీసుకునే, మీడియా మీద కక్ష తీసుకునే ప్రయత్నం రామారావు చేయలేదండి ఎప్పుడు కూడా. దాన్ని చాలా తేలిగ్గా, చాలా ఎన్ని కార్టూన్లు రామారావు గారి మీద వచ్చిన వ్యంగ్యమైన కార్టూన్లు మరి ఏ నాయకుడి మీద రాలేదండి. ఈనాడు శ్రీధర స్వతంత్రించి ఎంత సరదాగా వేసేవాడు, అవన్నీ సరదాగానే తీసుకున్నాడు ఆయన. అంతేకాదు ఇంకొక మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడై ఉండి ఆంధ్రప్రదేశ్ అనే ఒకే ఒక రాష్ట్రానికి కొంతకాలం మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారతదేశాన్ని ఏకం చేసి ప్రతిపక్షాల కూటమిని ఏర్పాటు చేసిన మహానుభావుడైన, సామాన్యమైన విషయం కాదు నేషనల్ ఫ్రంట్. పైగా ఇప్పుడు ప్రతిపక్షాలు కలుపుతున్న వాళ్ళు కూడా సాధించలేని విజయం ఆయన సాధించారు. అయ్యన్న పాత్రుడు గారికి నాకంటే బాగా తెలుసు ఈ విషయాలని. బీజేపీ కమ్యూనిస్టులు ఎప్పుడైనా కలుస్తారండి? అసలు సాధ్యమేనా అది? ఎవరైనా కలుస్తారు, కానీ బీజేపీ కమ్యూనిస్టులు కలుస్తారా? ఉప్పు నిప్పులా ఉంటారు కదా, అటువంటి వాళ్ళందరినీ దేశం నాశనం అవుతోంది, మీరు కలవాలి, మీరు కలవాలి. ఇటు అద్వానీ వాజ్పేయిల్ని, అటు కమ్యూనిస్టు నాయకుల్ని ఒప్పించి వీపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతు సేకరించిన మహానుభావుడైన నిజం చెప్పాలంటే. అంటే ఎక్కడ ఇటువంటిది ఎవరు చేయగలుగుతారండి? లోపల నాకు పదవీకాంక్ష లేదు అన్నవాడు చేయగలుగుతాడు. నాకే కావాలి అంటే 30 మంది ఎంపీలను పెట్టి కూడా ప్రధానమంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు. మనకు అనవసరం ఇప్పుడు చెప్పుకోవడం. కానీ ఆయనకి ఎంపీలు ఉన్నా సరే కాదు, అదొక నేషనల్ పార్టీ, వాళ్ళు అవనేంటి మనం సహకారం చేద్దాం దానికే ఉంది అని సహకరించిన మహానుభావుడు. చివరిగా మళ్ళీ పద్యంలోనే ఆయనకి నివాళి సమర్పించి నేను సెలవు తీసుకుంటాను. విశ్వఖ్యాత నట ప్రపంచ. రామారావు గారి సంతోషించాలి అంటే మంచి సమాస ధాటితోనే ఉండాలి పద్యం. 8:30కే వచ్చేసి అక్కడ రిజర్వ్ టికెట్ కోసం చెయ్యి విరగొట్టుకున్న వాళ్ళు నేను ఒకన్నాను. కృష్ణ బాలాజీ టాకీస్, ప్రభాత టాకీస్ అని 2 ఉంటాయి. అందులో సినిమాలు వస్తే మాకు కోపంగా ఉంటుంది. వెంకట్రామ టాకీస్, విజయ టాకీస్ ఉన్నాయి, అవి కొత్త టాకీసులు, అందులో రావాలని కోరుకుంటాం. కానీ ఈ సినిమా అందులో ఇచ్చా. అయినా సరే మా ఇంటి ఓడో, పైగా మా పశ్చిమ గోదావరి వాళ్ళు ఎన్టీ రామారావు అనరండి, ఎన్టీ ఓడో అంతే లెక్క. మా ప్రేమ మాది, మా ఇంటి ఓడో, మా సినిమా ఏంటి చెయ్యి ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అని అందరూ నుంచున్నాం అంతే. అలాగా నుంచుని నిలబడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని సీట్ ఎక్కి ఎగిరేసిన వాళ్ళు నేను ఒక. అలాంటి సరదా డ్యాన్సులు కూడా ఆయన అద్భుతంగా చేసేవాడు అండి, అనుమానమే లేదు ఎక్కడ. అలాంటి పరిస్థితుల్లో అంతేకాదు ఇంకొక మాట మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నేను ఒక 15 ఏళ్ల క్రితం
అక్కినేని నాగేశ్వరరావు గారి అశీతి మహోత్సవంలో పాల్గొన్న 80 ఏళ్ల పండుగ. అప్పుడు గుమ్మడి గారు ఉన్నారు. సరే, అక్కినేని, నాగార్జున వీరందరూ కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. అప్పుడు నేను వేదిక ఎక్కుతుంటేనే రవీంద్ర భారతిలో గుమ్మడి గారు, నరసింహరావు గారు, మేము మీ పద్యాల కోసం వచ్చాం అన్నారు. సరేనండి, మిమ్మల్ని సంతోష పెడతానులేండి అన్న. నేను వేదిక ఎక్కాక నాగేశ్వరరావు గారు ఉండగా, నేను ఈ సభకి రావడానికి కారణం ఏమిటంటే నాగేశ్వరరావు గారికి క్షమాపణ చెబుదామని వచ్చాను నేను అన్నాను. ఆయన కూడా ఆశ్చర్యపోయి చూశాడు. ఏమి నాకు చెప్పే క్షమాపణ అంటే, మేము మా రామారావు గారి మీద ప్రేమతో మీ పోస్టర్ల మీద పేడ వేసామండి, అందుకని చెప్పడానికి వచ్చాను. మా అభిమానాలు అలాగే ఉండేవి, అనుమానం. ఎందుకంటే మా కోపం ఏంటంటే, మా బాధ మాకు ఉంటుందండి. అభిమానం అంటే అభిమానమే, ఇంకక్కడ ధర్మాధర్మాలు ఉండవు అక్కడ. పైగా మా వయసు ఏంటి, ఏమన్నా 70 ఏళ్ళ, 20 ఏళ్ళు కూడా లేవు. మేము మా రామారావు గారు కృష్ణుడు వేశాడు. శ్రీకృష్ణ విజయం అని సినిమా ఎంఎస్ రెడ్డి గారు తీశాడు, కౌముది ఆర్ట్ పిక్చర్స్. రామారావు గారు కృష్ణుడు, మహోదరుడు అని విలన పాత్ర ఎస్వి రంగారావు వేశాడు. ఒక చిన్న నాట్యం కోసం ఎల్వి జయలక్ష్మిని పిలిపించారు, స్వర్గాన్ని నుంచి దించినట్టు. జయలలిత సత్యభామ వేసింది, దేవిక రుక్మిణీదేవి పాత్ర వేసింది, కాంతారావు గారు నారదుడు వేశాడు. ఇంత గొప్ప క్యాస్టింగ్ ఉండే సినిమా ఆడకుండా పోయింది. మరి మా కడుపు అండదా? ఎందుకని? దసరా బుల్లోడు కారణంగా పోయింది. అప్పుడు దసరా బుల్లోడు వచ్చింది సంక్రాంతికి. దసరా బుల్లోడు కారణంగా మా సినిమా ఆడలేదు. అది నాగేశ్వరరావు గారు అయితే, నాగలోకపతి అయితే మా సినిమా ఆడలేదు. మా బాధ మాది. అందుకని మాకు ఎలా ఉండేదంటే పేట చేసేవాళ్ళం అంతే. అందుకని నేను మొహమాటం లేకుండా తర్వాత ప్రవచనాలన్నీ మొదలు పెట్టాక తప్పు ఒప్పుకుంటే పాపం పోతుంది కదా, ఎందుకు వచ్చింది అని నాగేశ్వరరావు గారి సన్మాన సభలో నేను ఇది ఎందుకు వచ్చానంటే మీకు క్షమాపణలు చెప్పడానికి వచ్చానండి. రామారావు గారి మీద అభిమానమే తప్పితే మీ మీద మాకేమి ద్వేషం లేదండి. మీరు మహానటులు, దానికే ఉంది. కానీ మా కోపంతో మేము చేసేవాడిని. నిజం చెప్పారు కదండి, ఇంకెందుకు ఉంటాయి పాపాలండి అన్నాడు ఆయన. పైగా అప్పుడు ఆయన చెప్పారు, మా అభిమానులు తక్కువ వాళ్ళు ఏం కాదండి, వీళ్ళిద్దరూ కొట్టుకు తెచ్చారు లోకంలో, మేమిద్దరమే దెబ్బలాడుకోలేదండి, మా అభిమానులు రకరకాలుగా ఉన్నారన్నారు. ఎప్పుడు మహానటుల గురించి మనం ఏదో అనుకుంటాం కానీ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఎప్పుడు సూర్య చంద్రుల్లాగా తెలుగు సినీ ఆకాశంలో వెలుగుతూనే ఉంటారండి, వెలుగుతూనే ఉంటారు. సూర్య రశ్మి ఎంత అవసరమో చంద్రకాంతి అంతే అవసరం కదా. ఆ ఇద్దరు అలా వెలుగుతూనే ఉంటారండి. ఆయన సభలో ప్రత్యేకించి నేను ఈ విషయం చెప్పేసరికి ఆయన చాలా ఆనందించారు ప్రత్యేకంగా. ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో ఆయన రాజకీయ జీవితాన్ని గురించి కూడా మాట్లాడతాను నేను. నటుడు నాయకుడై ఆంధ్ర వట విటపము, నటుడు నాయకుడై ఆంధ్ర వట విటపము, ఊడలునంగ జగమెల్ల ఊగజేయ. నటుడు నాయకుడై ఆంధ్ర వట విటపము, ఊడలునంగ జగమెల్ల ఊగజేయ. విశ్వరూపము చూపిన విశ్వనటుడు, నటుడు నాయకుడై ఆంధ్ర వట విటపము, ఊడలునంగ జేయంగ, ఊడలునంగ జేయంగ, ఊడలునంగ జగమెల్ల ఊగజేయ. విశ్వరూపము చూపిన విశ్వనటుడు, తెలుగు వెలుగౌ, తెలుగు వెలుగవుచు ఒక వెలుగు వెలిగి, తెలుగు వెలుగవుచు ఒక వెలుగు వెలిగినతని.